పవన్ కళ్యాణ్ ని ఇరికించి రామ్ చరణ్ సైలెంట్ గా తప్పుకున్నాడు భయ్యా. కంట్రోల్ ఎవరు చాలు, వాడి పాపాను వాడే వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. మ్యాటర్ ఏంటంటే పెద్ది సినిమా మార్చ్ 27న రిలీజ్ అవ్వాల్సింది కదా, అది పోస్ట్ పోన్ అయ్యి ఏప్రిల్ 30కి అయితే ఆ రిలీజ్ ని పెట్టుకున్నారు. అయితే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్న బిజినెస్ స్లాట్ ప్రకారం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని మార్చ్ 26కి రిలీజ్ చేయాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి ఎంత టఫ్ కాంపిటీషన్ ఉందంటే మార్చ్ 19న కేజీఎఫ్ హీరో యష్ సినిమా అయిన టాక్సిక్ రిలీజ్ అవ్వబోతుంది. ఇక అదే రోజు దురంధర్ పార్ట్ 2 కూడా రిలీజ్ అవ్వబోతుంది. ఇవే కాకుండా నాని శ్రీకాంత్ ఓదేలా క్రేజియస్ ప్రాజెక్ట్ అయిన పారడైజ్ సినిమా కూడా మార్చ్ 26న రిలీజ్ కుంది. పవన్ కళ్యాణ్ గారికి గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఇచ్చిన హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ఈ సినిమా పైన కూడా ఫ్యాన్స్ కి అయితే భారీ అంచనాలు ఉన్నాయి. కాకపోతే ఇంత టఫ్ కాంపిటీషన్ లో సినిమాకి ఎంత పాజిటివ్ టాక్ వచ్చినా సరే కలెక్షన్స్ మాత్రం కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది అంటున్నారు చాలా మంది. మరి పెద్ద సినిమాకి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి ఒక్కలే ప్రొడ్యూసర్ కావడం వల్ల ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి ఇంత టఫ్ సిచ్యువేషన్ వచ్చింది అంటున్నారు చాలా మంది. అయితే మిగతా సినిమాలతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ కున్న క్రేజ్ తో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందేమో చూద్దాం. ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటనేది కూడా కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఈ 4 సినిమాల్లో మీకు బాగా ఇంట్రెస్ట్ గా ఉన్న సినిమా ఏంటనేది కూడా కామెంట్ చేయండి.